హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా వంట ప్రోగ్రామ్ లో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. ముగ్గురం కలిపి టొమాటో కర్రీ చేద్దామని చెప్పి మా దండయాత్రను స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాం కట్ చేద్దామని చెప్పి. నేనేమో కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కట్ చేశాను. ఇవే మా ఐటమ్స్ కర్రీ చేయడానికి. ఫస్ట్ అయితే బాండిలో ఆయిల్ వేసేసి తాలింపు వేసేసాం. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ముందే వేయాలి, బట్ మేము మర్చిపోయాం. సో ఆనియన్స్ వేసుకొని తిప్పుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేసాం. నెక్స్ట్ కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes వెయిట్ చేయాలి. 5 minutes కాదు కదా, 10 minutes వెయిట్ చేసాం. మాకెందుకు ఆ టొమాటోస్ అసలు కుక్కే అవ్వలేదు. మరి దానిలో వాటర్ క్వాంటిటీ తక్కువ ఉందో, టొమాటోస్ పచ్చిగా ఉన్నాయో తెలీదు. సో ఇదంతా కాదులే అని చెప్పేసి ఇంకా వాటర్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కుక్ అయ్యాయి. దానిలోకి పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చాలా యాడ్ చేసాం. ఇలా వాళ్ళు కనుక కర్రీస్లోకి కోకోనట్ ఆయిల్ ఎలా వాడతారో మేము అలాగా అన్ని కర్రీస్లోకి కోకోనట్ పౌడర్ వాడుతున్నాము. ఏం వేయాలో తెలియక ఉందే అన్ని యాడ్ చేసేస్తున్నాం. బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో కారం యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 minutes బాగా తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం. ఇంక రూమ్కి వచ్చి ముగ్గురం ప్లేట్లో రైస్ అండ్ కర్రీ పెట్టేసుకున్నాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, కానీ కొంచెం తీయగా ఉంది. ఎందుకో తెలియదు. వాటర్ యాడ్ చేయడం వల్ల. నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. కింద క్యాబేజ్ పెట్టారు. దాంతో పోల్చుకుంటే మా కర్రీ చాలా బెటర్. సో సాటిస్ఫైడ్.